ఇప్పుడు మనం ఈ దేవాలయం చరిత్ర ఏంటనేది తెలుసుకుందాం. ముందు ఈ కొండ మీద మార్కండేయ మహర్షి ఆశ్రమము అనేటువంటిది ఉండేది. ఆ మార్కండేయ మహర్షి ఆశ్రమంలో ఈ హోమాలు, యాగాలు ఇటువంటివన్నీ చేసుకుంటూ భూమి మీద ఉండే ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో పూజా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అదే టైంలో ఇక్కడ ఘటికాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ ఘటికాసురుడు అనే రాక్షసుడు ఈ మార్కండేయ మహర్షి ఆశ్రమం మీద అనేక రకాలుగా దాడి చేయడము, మార్కండేయ మహర్షి చేస్తూ ఉన్న పూజా కార్యక్రమాలన్నింటినీ ధ్వంసం చేయడము, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండేవాడు. అప్పుడు మా మార్కండేయ మహర్షి సుబ్రహ్మణ్య స్వామికి భక్తుడు. ఆ సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థన చేసుకుని ఆ మార్కండేయ మహర్షి తపస్సు చేస్తాడు ఈ ఘటికాసురుని బాధ నుంచి తప్పించుకోవడానికి అని చెప్పేసి. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమైతే మార్కండేయ మహర్షి ఈ జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు. ఈ విధంగా ఘటికాసురుడు అనే రాక్షసుడు మమ్మల్ని ఎన్నో రకాలుగా హింసిస్తూ ఉన్నాడు అని చెప్తే సుబ్రహ్మణ్య స్వామి తన దగ్గర ఉండేటటువంటి వేలాయుధం అనే ఒక